దాదాపు 7 వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వాళ్ళ చివరి దశ పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. 57 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున బెటాలియన్ 32 కంపెనీలకు సంబంధించిన వారిని అందరూ కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ 1 గంట ముందే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది కదా. రైట్, చూద్దాం దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటో. దాదాపు 7 వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి తెరపడనుంది. 7 దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో కేవలం 57 స్థానాలకే పోలింగ్ జరుగుతున్నప్పటికీ ఇక అధికార బీజేపీకి ఇది అత్యంత కీలకం కానుంది. 8 రాష్ట్రాల్లో సుమారు 10.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలు, బీహార్ లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 3 స్థానాలతో పాటు పంజాబ్ లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ లోని మొత్తం 4 స్థానాలకు చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదల్ అధినేత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో రంగంలో ఉన్న ప్రముఖులు. మరోవైపు యూపీలోని బీజేపీకి ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వారణాసి నుంచి 2 సార్లు ఎన్నికైన నరేంద్ర మోదీకి తిరుగులేనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఈసారి కాశీలో మార్పు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. మోదీ స్థానికుడు కాదని బచేగా కాశీ, హటేగా ప్రవాసీ అంటూ ప్రచారం చేస్తున్నారు. పంజాబ్ లోని 13 సీట్లలో గత లోక్సభ ఎన్నికల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి కూడా మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ఉధృతంగా ప్రచారం చేస్తుంది. రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అయితే ఇక్కడ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇక కాంగ్రెస్ ను గట్టిగా ఢీకొంటోంది. కేజ్రీవాల్ బెయిల్ పై వచ్చి పంజాబ్ లో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఇక ఈ 2 పార్టీల మధ్య బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ఎంత మేరకు ప్రభావం చూపుతాయి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒడిశాలో పోలింగ్ జరుగుతున్న 6 నియోజకవర్గాల్లో కనీసం 2 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక బీహార్ లో రాజధాని పాట్నాతో పాటు నలంద, పాటలిపుత్ర, ఇక అరా, ససారాం, బక్సార్ వంటి కీలక స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 2 కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ తలపడుతున్నారు. ఇక హిమాచల్లో గత 2 ఎన్నికల్లో మొత్తం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. లోక్సభ చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను సాయంత్రం 6:30 తర్వాతే విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, 57 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైనట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? మొత్తంగా కేంద్ర బలగాలకు సంబంధించి ఏ రకంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, సార్వత్రిక ఎన్నికల 7వ దశ చివరి దశ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక చివరి దశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు నుంచి ఇప్పటికే చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఆ రాష్ట్రాలలో ఏర్పాటు చేశారు. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగబోతుంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ లో 8 లోక్సభ స్థానాలు, చండీగఢ్ లో 1, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో 4 లోక్సభ స్థానాలు, జార్ఖండ్ లో 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలు, పంజాబ్ లో 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్లోని 9 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా నేటితోనే ముగియబోతుంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. చివరి దశ పోలింగ్ లో దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరంతా కూడా ఎవరికి ఓటు వేస్తారో, ఎవరు బహుతేయాన్ని తేల్చబోతున్నారని కూడా మరి కాసేపట్లో తేలనుంది.
ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రారంభమైంది. ఇక దాదాపు ఇందులో 5 కోట్ల పైగా కూడా పురుషులు ఓటర్లు ఉన్నారు, మహిళా ఓటర్లు 4 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఇక మరోవైపు థర్డ్ జెండర్ కు సంబంధించిన ఓటర్లు దాదాపు 3,574 మంది అయితే ఓటర్లు ఉన్నారు. ప్రత్యేకంగా 13 ప్రత్యేక రైళ్లు, హెలికాప్టర్లు సైతం కూడా పోలింగ్ కి సంబంధించిన అంశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సాయంత్రం 6:30కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పైన ఇప్పటికే ఈసీ తాజాగా ఒక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 126A ప్రకారము ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. కాబట్టి 6 తర్వాత అంటే 6:30 తర్వాతకే ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేయాల్సింది కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం 6:30 తర్వాతకి ఎగ్జిట్ పోల్స్ పైన కూడా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్న అంశాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పబోతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే లేదని కూడా తేలాల్సి ఉంటుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల కోడ్కు సంబంధించి జూన్ 6వ తేదీన ఎన్నికల కోడ్ కూడా ముగియనున్న నేపథ్యంలో 6 దశల్లో అంటే మొత్తం 7 దశల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7 విడతలుగా ఎన్నికలు పెట్టారు. అందులో 6 విడతలు పూర్తి చేసుకుంటే ఇప్పుడు తాజాగా 7వ విడత ఉంది. ఈ రోజుతోని పూర్తిగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ముగియబోతుంది. ప్రధానంగా వారణాసి నుంచి ప్రధాని మోదీ మూడోసారి ఆయన బరిలో నిలబోతున్నారు. అదేవిధంగా బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి భోజ్పూర్ నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఇక హిమాచల్ ప్రదేశ్ లోని అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇలా పాటలీపుత్ర నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఇలా అనేక మంది కూడా ప్రముఖులు 7వ విడతలో పోటీ చేయబోతున్నారు. ఇక ఎవరు భౌతికం ఏంటని కూడా త్వరలో